హలో అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈ సమ్మర్ స్పెషల్‌లో వచ్చే చింత చిగురు కాంబినేషన్‌తో ఎగ్ కర్రీ చేస్తున్నానండి. చాలా బావుంటుంది. చింత చిగురు ఎగ్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు చింత చిగురుకి 2 కప్పుల ఆనియన్స్, 3 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం చింత చిగురు ఎక్కువగా తినేటట్టయితే అంటే పుల్లగా ఉంటుంది కదా! పులుపు ఎక్కువగా తింటే కొంచెం ఆనియన్స్ తగ్గించి తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ద్వారగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్ ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఇవి మనకి సగం కంటే ఎక్కువగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాతే మనం ఎగ్స్ ని కాచుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే అది తీయగా వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ ని కాచుకుంటున్నాను. ఎగ్స్ కాచిన వెంటనే కదలకుండా మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు అలా వదిలేస్తే మంచిగా ఎగ్ ఆమ్లెట్స్ లాగా కనిపిస్తాయి. వీటిని మంచిగా తిప్పుకొని పైన చిగురు వేసుకొని 2 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మొత్తాన్ని కలుపుకోవాలి. ఒకసారి పెద్ద పీసెస్ గా ఉంటే చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత స్పూనున్నర కారం, స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. 3 నిమిషాల తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే అండి, సింపుల్ గా చింత చిగురు కాంబినేషన్ తో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాంబినేషన్ తో. మీలో ఎంతమందికి తెలుసు చింత చిగురుతో ఎగ్ కర్రీ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.